ఈరోజు భారతదేశంలోనే ధనిక రాష్ట్రమని చెప్పబడుతున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణ ఈ ప్రభుత్వము ధరణి సాఫ్ట్వేర్ భద్రత పైన చాలా అనుమానాలు తలెత్తున్నాయి. కారణం ఏమిటంటే ఈ ధరణి అనే పోర్టల్లో రైతులకు సంబంధించినటువంటి ఎన్నో కోట్ల ఎకరాలకు సంబంధించి ఓనర్షిప్కు దాని మీద లోన్స్ వాటిని ఏ రకంగా వాళ్ళు పొందారనే చరిత్రకు సంబంధించిన మొత్తం రికార్డును భద్రపరిచేటటువంటి వెబ్సైట్స్ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్కు మొట్టమొదట్లో కాంట్రాక్ట్ రూపంలో ఈ వెబ్సైట్ డిజైన్కి ఇవ్వడం జరిగింది. ఆ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్కు ఇచ్చే టైంకే ఆ వ్యవస్థ ఆల్రెడీ దివాలా తీసింది. ఆ విషయాన్ని వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు అడిగినటువంటి టైం ఫ్రేమ్లో ఏ ప్రశ్నలు వీళ్లకు ఎదురు చెప్పకుండా ఒప్పుకున్న కారణాన మిగిలిన సంస్థలన్నింటినీ పక్కన పెట్టి వీళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గత సంవత్సరంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్గా ఏం చూపిస్తున్నాయంటే రిజిస్ట్రేషన్స్కు సంబంధించినటువంటి కొన్ని వందల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అంటే అమ్మేవాళ్ళు వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఆ విధంగానే కొనేవాళ్ళు వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఆ అమ్మకం పద్ధతి కూడా ఒక సేల్ డీడ్ రూపంలో ఉండొచ్చు, అదొక ఏజీపీ రూపంలో ఉండొచ్చు, అదొక మార్ట్గేజ్ రూపంలో ఉండొచ్చు, ఒక స్పెషల్ పవర్ అటార్నీ రూపంలో ఉండొచ్చు. ఆ అన్ని డాక్యుమెంట్స్ను లెక్కలో తీసుకోకుండా ఒక సింపుల్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ఒక సిస్టమ్ను వాళ్ళు ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ వెబ్సైట్లో ఫస్ట్ వాళ్ళు క్రోడీకరించారు. దాంతో మొదలుపెట్టి గత 6 నెలలుగా రైతులు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఒక సమస్య తర్వాత ఒక సమస్య వాళ్ళు పరిష్కారం చేస్తున్న చెప్పినప్పటికీ కొత్త సమస్యలు సృష్టించడం మొదలుపెట్టారు. దాంట్లో చెప్పుకోదగ్గది మొట్టమొదటిది కేవైసీ, అంటే అమ్మేవాడి కేవైసీ పొందుపరచాలని. ఆ విధంగానే ఏజీపీలు డీజీపీలు అన్నిటికీ ఈరోజు రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఆ విధంగానే అంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు కట్టినటువంటి ఈ 5% స్టాంప్ డ్యూటీ ఏజీపీలకు దీంట్లో అడ్జస్ట్మెంట్ లేకుండా కొన్ని కోట్ల రూపాయలు ఈ రైతులు పోగొట్టుకున్నారు. ఈరోజు అందరికీ షాక్ ఇచ్చి దిమ్మ దిగేటటువంటి విషయం ఏంటంటే ఈ సంస్థ ఏదైతే ఈ ధరణి పోర్టల్ మేనేజ్ చేస్తుందో, ఎవరి దగ్గర అయితే ఎంతో పర్సనల్ డేటా అని చెప్పబడుతున్నటువంటి ఆధార్ లింక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి ఒక కంపెనీ చేతిలోకి మారుతుంది. ఆ ఫిలిప్పీన్స్ కంపెనీ కూడా సింగపూర్ బేస్డ్ కంపెనీలో ఉన్న హోల్డింగ్ కంపెనీ. ఆ సింగపూర్ కంపెనీలో కూడా చాలా వరకు మెజారిటీ ఈరోజు డామినేటెడ్ బై ద చైనీస్ హోల్డింగ్స్. అంటే అల్టిమేట్లీ ఏంటి, మన తెలంగాణ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము చైనాలో కూర్చున్నటువంటి వ్యవస్థకు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఎంతవరకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను మనము సరి అయినగా ఊహించుకోవచ్చు. ఈరోజు ఈ డేటా చాలా కాన్ఫిడెన్షియల్ అండ్ ప్రైవసీకి సంబంధించింది. ఈ ధరణి పోర్టల్ ఈ ప్రభుత్వము ఎఫెక్టివ్గా తీసుకొచ్చిన రోజు ఇది ఒక జిందాత్లెస్ లాంటి మాత్ర. దీంతో ఈ భూముల్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందనే విధంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు. కానీ అది ఉన్న ప్రాబ్లమ్స్కు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ చేసింది తప్పితే పాత వాటికి ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు. ఈ భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఆల్మోస్ట్ 15 లక్షల ఎకరాలు పార్ట్ బిలో చేర్చారు. ఏ చిన్న సమస్య ఉన్నా పట్టదారు పాస్బుక్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఈ భూముల వివరాలు పోర్టల్లో నమోదు కాలేదు. వీళ్ళంతా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాదుడే లేడు. ధరణిలో ఎక్కకపోవడంలో అవసరానికి అమ్ముకోలేక తన రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్న ఘటనలు రోజు కోకొల్లుగా చూస్తున్నాము. మరోవైపు వేలాది సర్వే నెంబర్లు ఈ మాజీ సైనికులకు సంబంధించిన భూములు నిషేధిత జాబితాకు చేర్చడం వలన ఆ సైనికులు ఎవరైతే వాళ్ళకి ల్యాండ్ అలాట్ అయిందో దానికి ఏ విధమైనటువంటి సొల్యూషన్ లేకుండా కింద మీద అవుతున్నారు. ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ప్రభుత్వానికి ఉంటే ఆ పర్టికులర్ ఎక్స్టెంట్ కూడా రైతులు ప్రభుత్వ అవసరాల కోసము, సామాజిక అవసరాల కోసము, రోడ్ల కోసమని, నాలాల కోసం అని చెప్పేసి ఇస్తే వాళ్ళకి సంబంధించిన మొత్తం భూమిని కూడా తీసుకెళ్ళి ప్రాపర్టీ లిస్టులో పెట్టారు.
ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ ఇక్కడ లోకల్గా మేనేజ్ అవుతున్నప్పుడు ఎన్ని సమస్యలు, వాటికి ఒక టైం బౌండ్ సొల్యూషన్ లేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటింది. స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక సబ్ కమిటీని వేసింది. ఆ సబ్ కమిటీ కొన్ని రిపోర్ట్స్ ఆల్రెడీ సీఎం పేషి పంపించిందని చెప్తున్నారు. దానికి ఇక్కడికి ప్రజల అవసరాలు అయితే ఇప్పటివరకు తీర్చలేదు. ఇంత డిస్టెన్స్ ఫ్యాక్టర్ నియరెస్ట్గా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉంటే ఈ పోర్టల్ తీసుకెళ్ళి వీళ్ళు సింగపూర్ బేస్డ్ కంపెనీ, ఫిలిప్పీన్స్ కంట్రోల్ చేసే కంపెనీలో పెడితే వాటికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఏంటి? రేపు వాటికి ఏమైనా ట్యాంపరింగ్ జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒకసారి ఈ సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఒక దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన కంపెనీ ఓనర్షిప్ మారుతున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఈ రాష్ట్రంకు సంబంధించిన అధికారుల నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ఎన్ఓసి వీళ్ళు అప్లై చేశారా, లేకుంటే వీళ్ళకి ఎన్ఓసి ఏమి లేకుండానే ఇలాంటి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయా అనేది ప్రభుత్వము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ ధరణి రూపకల్పన చేసినప్పుడు అయినటువంటి ఖర్చు ఎంత, దానికి పెట్టిన బడ్జెట్ ఏంటి, ఆ సాఫ్ట్వేర్ రూపొందించిన సంస్థ వివరాలు, వాటికి ఎలాంటి చెల్లింపులు చేశారు, అసలు ధరణి పోర్టల్కు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఉన్న సిబ్బంది ఏంటి, ఆ సిబ్బందికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్లకు నెక్స్ట్ ఫీల్డ్ స్టాఫ్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, వాళ్ళు ఈ డేటా పోర్టింగ్ ఎలా చేశారు, అలాంటి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఆర్టీఏ రూపంలో కొద్దిమంది ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా హైపోథిటికల్ క్వశ్చన్స్ అని చెప్పి, హైపోథిటికల్ అంటే జస్ట్ ఇమాజినేటివ్ క్వశ్చన్స్ అని చెప్పి దాన్ని ఆన్సర్ చేయకుండా అవాయిడ్ చేశారు. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్తే కూడా ఈరోజు వరకు కూడా దాన్ని ఆన్సర్ ఇవ్వలేదు. అంటే ప్రజలు తమకు సంబంధించినటువంటి భూములకు, వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తుల వివరాలు ఏ రకంగా మెయింటైన్ అవుతున్నాయి, దానికి ఉన్న వ్యవస్థ ఏంటి అని తెలుసుకునే హక్కు కూడా లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో అసలు అర్థం ఏంటి? అంటే ఒక ప్రభుత్వం వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఏది పడితే అది మెయింటైన్ ఉన్న సిస్టమ్ను కొలాప్స్ చేసి కొత్త సిస్టమ్ను అది ఫుల్ ఫ్లెడ్జ్గా టెస్ట్ కాకుండా, అది ఏ రకమైనటువంటి మినిమం స్టాండర్డ్స్ కూడా లేకుండా వాళ్ళు మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రజలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలని కోరుకుంటున్నారా? దాంతో వచ్చే నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ధరణి పోర్టల్ వీళ్ళు ఒరిజినల్గా గవర్నమెంట్ కన్సీవ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? ట్రాన్స్పరెన్సీ అనేది మేజర్ ఫ్యాక్టర్ కింద చెప్పారు. సెకండ్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే ప్రతి వ్యక్తి దాన్ని ఈజీగా రీచ్ అవుతాడు, దానికి తన ప్రాబ్లమ్స్ కానీ తనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ కానీ తీర్చుకోగలుగుతాడని. కానీ ఈరోజు దానికి జరుగుతుంది పూర్తిగా వ్యతిరేకము. ఈ ధరణి పోర్టల్ లేకముందు ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఒక విఆర్ఓతో తన సంబంధించిన భూమి రికార్డులకు విషయంలో ఏదైనా క్లారిఫికేషన్ కావాల్సి వస్తే ఒక వారం టైంలోనో నెల టైంలోనో దానికి ఒక సొల్యూషన్ దొరికేది. బట్ ఈరోజు ఆన్లైన్ జరిగిపోయింది. దాంతో ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ దానికి ఏ రకమైనటువంటి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి, అది ఓన్లీ కలెక్టర్ దగ్గర రిజాల్వ్ అవుతుంది. ఈరోజు ఈ వ్యవస్థలో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరు ఈ కొన్ని వేల ఈ అప్లికేషన్స్ ఏ విధంగా తను హ్యాండిల్ చేయగలుగుతాడు? అది తనకు ఉన్నటువంటి రొటీన్ డ్యూటీస్. కలెక్టర్ డ్యూటీస్ అంటే ఓన్లీ ఈ పాస్బుక్లు ఇష్యూ చేయటము, తర్వాత ఈ ఓన్లీ ఈ ల్యాండ్ రెవెన్యూ మ్యాటర్ చూడటమే కాదు, ఇన్ని లా అండ్ ఆర్డరు, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, తర్వాత ఈ పొలిటికల్ మూమెంట్స్, తర్వాత ఈ మినిస్టర్స్ ఇంటర్వ్యూస్, మినిస్టర్ను ఎస్కార్ట్ చేయడం, ఎన్నో డ్యూటీస్ ఉంటాయి. తనకున్నటువంటి అన్ని ప్రయారిటీస్, దీనికి ఉన్న ప్రయారిటీ అంతా. ఇది ఏ రోజుకు ఆ రోజు వ్యవస్థలో షార్ట్ కట్స్ చూస్తున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎంఆర్ఓకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పవర్స్ సడన్గా ఓవర్ నైట్ డిప్యూటీ ఎంఆర్ఓ అన్నారు. అవి కొన్ని డిస్ట్రిక్ట్లో ఫాలో అవుతున్నారు, కొన్నిట్లో కావట్లేదు. అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ స్లాట్స్ అని పెట్టారు. ఆ రిజిస్ట్రేషన్ స్లాట్ రోజు చాలాసార్లు ఎంఆర్ఓలు వాళ్ళు ఏదో తన డ్యూటీలో కంపల్షన్లో వేరే మీటింగ్లకు వెళ్ళిపోతారు. సో అది నెక్స్ట్ మళ్ళీ స్లాట్ దొరికే టైం ఇక్కడ, ఆ రోజు సపోజ్ ఆ ల్యాండ్ కొనుక్కుంటున్న వ్యక్తి అక్కడ ఉండలేకపోతే అతను ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఎవరైనా వ్యక్తి తను భూమి అమ్మే వ్యక్తి ఎలాగో రిజిస్ట్రేషన్ అవసరము, భూమి కొనే వ్యక్తి కనుక తను ఉండలేని పరిస్థితుల్లో ఒక ఎస్పీఏతోని వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. ఈరోజు ఆధార్ లింక్ చేయడం వల్ల తన థంబ్ ఇంప్రెషన్ నెసెసిటీ కావడం వల్ల ఆ ప్రొవిజనే లేదు. సో అది బేసికల్లీ ఒక 2% ఆఫ్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్కన్వీనియన్స్. ఈ విషయాన్ని ప్రభుత్వం ఈరోజు సంవత్సరం దాటిపోయినా దీని గురించి అటెండ్ అయిన దాఖలాలు లేవు. ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజల సౌకర్యార్థం ఉండాల్సిందే, కానీ ప్రభుత్వం తన ఒక వ్యవస్థను మొదలుపెట్టింది, దాన్ని సక్సెస్ అని ప్రూవ్ చేసుకోవడానికి అది ఎన్ని ప్రజలకు
ఇబ్బందులున్నా కూడా అలాగే కంటిన్యూ చేయాలనుకోవటం న్యాయబద్ధము, ధర్మబద్ధం కాదు. ఇది ధరణి పోర్టల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయ్యి జీరో ఇష్యూ బేస్ అయ్యే వరకు ఈ పాత సిస్టమ్కు వీళ్ళు కావడము రెండు ప్యారలల్గా, అంటే ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నడుస్తూ ఈ ధరణి పోర్టల్ ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తే ఒక స్టేజ్లో ట్రాన్స్పోర్టబిలిటీ మొత్తం చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ప్రభుత్వం కొద్దిగా మనసు పెట్టి చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.